తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటగా నీటి వసతి క్రింద సాగవుతున్న మొక్కజొన్న ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే పంట మొదటి దశ నుంచి చివరి వరకు కత్తెర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుండగా ఆకు ఎండు, కాండం కుళ్ళు తెగుళ్లు కూడా తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగి మొక్కజొన్నలో ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు పంట యొక్క తొలి దశ నుంచి చివరి వరకు కూడా అన్ని దశల్లో ఆశించి ఎక్కువ నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఇది లద్దె పురుగు జాతికి చెందింది. ఆడరెక్క పురుగులు గుంపులుగా ఆకు అడుగు భాగం పైన లేదంటే లేత కాండం పైన గుడ్లను పెడతా ఉంటుంది. ఈ గుంపులుగా పెట్టినటువంటి గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు ఏవైతే ఉంటాయో ఆకుల పైన పత్రహరితాన్ని గోకి తినడం వల్ల జల్లడాకులు ఏర్పడతాయి. ఆ తర్వాత రెండవ దశ లార్వాలు సుడిలోనికి పోయి సుడిలోపటి మొవ్వు పైన గుండ్రటి రంధ్రాలను పెడతాయి. అవి సమానంగా గుండ్రంగా ఉంటాయి, షార్ట్ హోల్స్ అని అంటారు. ఆ తర్వాత మూడవ దశ లార్వాలు ఇక ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఎదిగిన లార్వాలు ఆ సుడిలోపటి ఆకులను కత్తిరించడము, లేత కాండాన్ని కత్తిరించడము, అలా దీని ఉధృతి పెరిగి మొక్కలు గొడ్డు బారిన మొక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సుడిలోపట గనక చూసుకున్నట్లయితే రంపం పొట్టు లాంటి విసర్జితము మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పంట తొలి దశలోనే అంటే 15 రోజుల దశ ఉన్నప్పుడే ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని ఈ పురుగులపైన నిఘా వేయాలి. ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. తొలి దశ లార్వాలను నివారించడానికి లేదంటే గుడ్ల సముదాయం గమనించినప్పుడు అజాడిరక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గుడ్ల సముదాయాలు పొదక్కుండా సాయపడతాయి. అంతేకాకుండా తొలి దశ లార్వాలను సమర్థవంతంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండవ దశ లార్వాలను గనక చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు 80 గ్రాములు ఒక ఎకరా చొప్పున సుడుల్లో పిచికారీ చేసుకుంటూ ఉండాలి. తర్వాతి దశ లార్వాలు ఎదిగిన లార్వాలు గనక గమనించినట్లయితే దానికి క్లోరాంత్రనిలిప్రోల్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, లేదు అనంటే స్పైనటోరం అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇహ 60 రోజుల తర్వాత మొక్క అనేది బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా పూత కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం మందుల పిచికారీ చేసిన అంత సమర్థవంతంగా పనిచేయవు. అంతేకాకుండా మొక్క ఎదగడం వల్ల సుడిల్లో పిచికారీ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే కొంత మొక్కకి తట్టుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎదిగిన లార్వాలను ఏరి కిరోసిన్లో వేసి నాశనం చేయొచ్చు. అంతేకాకుండా ఈ లద్దె పురుగుకి విషపు ఎరలను తయారు చేసుకొని అంటే వరి తవుడు, బెల్లం పాకం చేసుకొని 48 గంటలు దీన్ని పులియనిచ్చి దాంట్లో థయోడికార్బో మందును వేసుకొని ఉండలుగా చేసుకొని సుడుల్లో వేసుకుంటే ఎదిగిన లార్వాలకు బాగా పనిచేస్తాయి. మొక్కజొన్నలో మనకు ఆకు ఎండు తెగుల్ని కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ ఆకు ఎండు తెగులు ఏంటి అంటే 2 రకాలుగా వస్తుంది. మొదటి రకం ఏంటి అనంటే ఆకులపైన కండే ఆకారపు మచ్చలు, నీటిలో తడిచినటువంటి మచ్చలు ఏర్పడతాయి చిన్నగా. ఆ తర్వాత ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోవడం లాంటిది గమనిస్తాం. ఇక రెండవ రకపు మచ్చల్ని కనుక చూసుకున్నట్లయితే అవి ఆకులపైన కండే ఆకారపు లేత గోధుమ రంగు లాంటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎదిగి పెరిగి మొత్తం ఆకంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకు మచ్చ తెగుల్ని మనము నివారించుకోవడానికి మ్యాంకోసెప్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత కాండం కుళ్ళు తెగులు. ఇదేంటంటే సాధారణంగా పూత దశలో తర్వాత పూతనాంతరము ఉష్ణోగ్రతలు పెరిగి బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా గమనించవచ్చు. నేల యొక్క కాండపు మొదటి 2 కణుపుల పైన మొదలవుతూ ఉంటుంది దీని యొక్క
ఉధృతి, ఆ కనుపులు ఎండిపోవడం లాంటివి గమనిస్తాము. అంతేకాకుండా మొక్క కోత దశకు రాకముందే ఆ మొక్క పడిపోవడం లాంటిది గమనిస్తూ ఉంటాం. అయితే కాండాన్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే కాండం లోపట మనకి స్క్లిరోషియల్ శిలీంద్ర బీజాలు మనకి నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము పచ్చిరొట్టె ఎరువులతో నేలను కలియదునుకోవాలి. అంతేకాకుండా నేలను ట్రైకోడర్మా విరిడితోని నేల శుద్ధి చేసుకోవడం మంచిది. పంట తీసేసిన తర్వాత తెగులు సోకిన మొక్కలు శిలీంద్ర బీజాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి దూరంగా వేసి నాశనం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మొదట్లోనే మ్యాంకోజెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే కూడా కొంతవరకు దీన్ని మనము నివారించే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనమాట. దీన్ని ఎర్వీనియా స్టాక్ రాట్ అని కూడా అంటారు. ఇది పంట యొక్క 45 నుంచి 60 రోజుల దశల్లో ఎక్కువగా ఆశిస్తాము. ఇది సాధారణంగా పదును ఎక్కువ ఉన్నటువంటి పొలాల్లో, అంటే నీటి తడి ఎక్కువగా ఇవ్వడం వల్ల, నీరు నిల్వ ఉన్నటువంటి సందర్భాల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆశించినటువంటి మొక్కలు ఏంటి అనంటే ఆకులు పైన గోధుమ రంగు మచ్చలు వచ్చేసేసి పచ్చదనం పోయి ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోయి వాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక మొక్కల్ని గనక మనము సగానికి చీల్చి గనక కట్ చేసి చూస్తే వేడి నీటిలో నానబెట్టినప్పుడు కాండం ఎలా ఉంటుందో అలా కాండం అంతా మెత్తగా అయిపోతుంది. అంతేకాకుండా ఒకలాంటి ఫౌల్ స్మెల్, కోడిగుడ్డు వాసన దాని నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆశించినటువంటి మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పంట మార్పిడి అనేది చాలా ముఖ్యము. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇది గమనించగానే పొలంలో 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ని, 35% క్లోరిన్ ఉన్నటువంటి ఆ బ్లీచింగ్ పౌడర్ని ఎకరం చొప్పున మొక్కల అంచుల వెంబడి వేసుకుంటూ వెళ్ళాలి సాళ్ళ పైన. ఒకవేళ లేదు అనంటే డ్రిప్లో కూడా వదులుకోవచ్చు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగుల్ని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు.